ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక, దీవెన కలుగునగాక. అందరికీ వందనాలు. అంతా బాగున్నారా? ఈ రోజున ఒక కీర్తనాకారుడు అంటున్న మాట నేను మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. ప్రతిరోజు ఒక మాట మనను దీవెనకరంగా నడిపిస్తూ ఆశీర్వదిస్తుందిగా. ఇక్కడ ఒక దైవజనుడు చేసిన ఒక చిన్న ప్రార్థనను మీ జ్ఞాపకం చేస్తాను. మనం కూడా ప్రార్థనలు చేస్తాం. మనం ఏం కోరుకుంటున్నాం, ఆయన ఏం కోరుకుంటున్నాడు. మనం వెండి అడుగుతాం, బండి అడుగుతాం, ఆరోగ్యం అడుగుతాం, ఆయుష్ అడుగుతాం, సంతానం అడుగుతాం, నివాసం అడుగుతాం. మనం ఏదైతే కావాలో నీ అడుగుతాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈ భక్తుడు ఏం అడుగుతున్నాడో చదివి వినిపిస్తాను. 119వ కీర్తన చాలా తేటగా 35వ వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. 119వ కీర్తన 35. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందిస్తున్నాను. ఈ మాట మరలా చెప్పనా? నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందిస్తున్నాను. మనం చాలా వాటిని చూసి ఆనందిస్తాం. కట్టడాన్ని చూసి ఆనందిస్తాం, తిండిని చూసి ఆనందిస్తాం, నూతన వస్త్రాన్ని చూసి ఆనందిస్తాం, మనం సాధించిన పథకాన్ని చూసి ఆనందిస్తాం, మనకొచ్చిన పదవిని బట్టి ఆనందిస్తాం. ఆనందించడానికి లోకంలో చాలా కార్యాలు ఉన్నాయి. వాటిని బట్టి మనుషులందరూ ఆనందిస్తూనే ఉంటారు, ఆనందించాలి కూడా. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఈ దైవజనుడు అంటాడు కదా, నీ ఆజ్ఞల జాడను చూచాను. అంటే దేవుడు నడిచిన దారి కనపడిందట, దేవుడు నడిచిన అడుగులు కనపడ్డాయట. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఎంత ఆనందపడుతున్నాను. ఏమిటయ్యా నీకు ఆనందం అంటే, ఈ పాప ప్రపంచంలో చీకటి కోణంలో నలిగిపోతున్న నేను నీకు మాట చెప్పాలి. నాకు ఎటు నడవాలో అర్థం కావట్లా. ఒక మార్గం ఉందని తిన్నగా వెడితే దాని అంతం నాశనం అవుతుంది. మరొక మార్గం బాగుందని అటు వెడితే గాడిదలు వచ్చి మాట్లాడుతున్నాయి. మరొక మార్గాన్ని అటు వెళదామంటే అన్నీ గాఢాంధకారపు లోయల్లోకి వెళ్ళిపోతాయి. నేను చాలామందిని అనుసరించాను, చాలా సిద్ధాంతాలను నమ్మాను, చాలా కార్యక్రమాలు చూశాను. కానీ చివరికి ఆయన అడుగుల జాడ నాకు కనపడింది. ఆహా, ఏమని చెప్పమంట? ఎంత సంతోషకరమైందండి. ఇతడు ఎవరో తెలుసా? నీతిగా, భక్తిగా, లోకంలో ఓ పవిత్రుడిగా బ్రతకాలని ఆశపడినవాడు. ఇతను కోరుకుంటే చాలా ఉంటాయి, కానీ ఆ జాడను చూడగా నమ్ము, నీతిపరుడిని వేసిన మార్గం ఇక్కడ ఉంది కదా, ఆయన అడుగుదారులు ఇక్కడ కనబడుతున్నాయి కదా. ఆనందపడి ఓ చిన్న ప్రార్థన చేశాడు. ఏమని చేశాడో తెలుసా? నేను అందులో వెళతాను ప్రభువా, నడుస్తాను, అలా నన్ను నడిపించవా అంటాడు. చదువుతాను ఆ వాక్యం కూడా, మీరు వినండి. నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుతున్నాను, దాని యందు నన్ను నడవచ్చేయి. అంటే నేనుగా ప్రయత్నం చేస్తే ఆజ్ఞల మార్గంలో నీ అడుగుజాడల్లో 2 అడుగులు వేస్తానో 1000లోను జారిపడతాను, ఆగిపోతాను, బోర్లపడతాను, తిరగబడతాను. కానీ నీవు కానీ నన్ను నడిపించగలిగితే నీ ఆజ్ఞల మార్గంలో నీ అడుగుజాడలో ఎంతగా నమ్మకంగా నడిచి నీ గమ్యం చేరతానయ్యా. నువ్వు లోకానికి వెలుగై ఉన్నట్టు అదే వెలుగుగా నేను ఉండగలుగుతానుగా. నువ్వు మృత్యుంజయుడిగా లేచి జీవాధిపతిగా ఉంటే నాలో కూడా జీవం కనబడుతుందిగా. నీలో సత్యం ఉంది, నీలో జీవం ఉంది, నీలో ప్రేమ ఉంది. ఆ అడుగుజాడలు నా కళ్ళ ముందు కనబడుతుంటే ఎన్నోసార్లు నేను చేయాలనుకున్నాను, నా వల్ల కాలేదు. కొనసాగించాలనుకున్నాను, కుదరలేదు. ప్రభువా, ఆ అడుగుజాడలను బట్టి సంతోషిస్తుండగా దయచేసి నన్ను నడవ చేయువా. ఎంత చక్కని మాట అండి. ఇతను కోరిక ఏమిటంటే, నేను ఆ అడుగుజాడలో నడవబడాలి, నడిపించబడాలి. ఇతని ఆశను బట్టే దేవుడు ఆ కార్యం చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ శుభవేళ ఒక సేవకుడిగా నేను మరలా చెప్పగలిగిన మాట, నువ్వు నడక ఏది కోరుకుంటే దానిని బట్టి ఆ ప్రతిఫలం ఉంటుంది. నువ్వు ఎవరివై ఉండాలో తెలుసా? ఆయన చిత్తం నెరవేర్చే ఓ యథార్థమైన మార్గంలో నడవాలని ఆశ ఉండాలి. అట్లాంటప్పుడు మనం కొన్నిసార్లు ఆ నిర్ణయాలు చేయకుండా తొందర నిర్ణయాలు చేస్తాం. ఏమిటో తెలుసా? ప్రభువా, నీతిగా నడవాలనుకుంటున్నాం, ఆ వ్యసనానికి నేను లోనవ్వకుండా నన్ను కాపాడయ్యా అంటే కాపాడితే ఉంటాను, కాపాడకపోతే పడిపోతాను. అది ఆశ కాదుగా, అది కోరిక సరైంది కాదుగా. నన్ను ఆ మార్గంలో నడవ చేయవని బాధ్యత అప్పగించి ఆయనపై ఆనుకుంటే ఆయన తప్పనిసరిగా గమ్యం చేరుస్తాడు. ఆ కృప ఈ రోజు నుంచి మీకు కలగాలని సేవకుడిగా కోరుకుంటున్నా.
ఇప్పటి వరకు ఏనాడు కోరుకున్నావు, ఏ ఆశపడ్డావు నాకు తెలియదు. ఈ వాక్యం విన్నాకైనా ఆయన ఆజ్ఞల మార్గాన్ని బట్టి ఆనందిస్తాను, అందులో నన్ను నడిపించాయని అడిగి చూడు, అద్భుతం చూస్తాం. పరిశుద్ధుడును ప్రేమాముడైన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. ఓ దీవెన, నెమ్మది, క్షేమం అనుభవించినట్లు పిల్లలందరినీ మార్గంలో నడిపించండి. ఇంట శుభకార్యాలు జరిగించండి. పిల్లల చదువులలోనూ మంచి ఆరోగ్యంలో వర్ధిల్ల చేయండి. వృద్ధులకు క్షేమం కలగాలి. పసిపిల్లలు భద్రంగా ఉండాలి. ఈ వేసవిలో పిల్లలందరినీ పెద్దలని కాపాడండి అయ్యా. రెక్కల నీడలో భద్రపరచండి. సమృద్ధిని కలుగు చేయండి. కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి. రక్షణ మార్గంలో ప్రార్థనా జీవితంలో అభిషేకులు నిరంతరం నిలబెట్టి నడిపించండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.